ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1928కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 18, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్ 17 సిరీస్కి సంబంధించి ఇప్పుడే సెప్టెంబర్లో లాంచ్ అయితే ఇప్పుడే వీటి గురించి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతుంది. కెమెరా ఏదైతే పార్ట్ ఉందో కెమెరా బంప్ మొత్తం చేంజ్ అయిపోతున్నారు అక్కడ. అండ్ దాంతోపాటు ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ అయిపోతున్న రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు మనం ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా చూసి బోర్ కొట్టేసింది. ఇప్పుడు దాన్ని డబల్ చేస్తున్నారు. 24 మెగాపిక్సెల్ కెమెరా తీసుకురాబోతున్న రూమర్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మెటీరియల్ కూడా చేంజ్ అయిపోతున్నారు. టైటానియం యూస్ చేస్తారు కదా ప్రో మోడల్స్లో, ఇప్పుడు దాని ప్లేస్లో మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ అయితే అల్యూమినియం కూడా వెళ్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ప్యాడ్ 2 లాంచ్ చేసింది. జూన్లో అలా లాంచ్ చేస్తారు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రో మోడల్ తీసుకురాబోతున్నారు. వన్ప్లస్ ప్యాడ్ 2 Pro తీసుకొస్తారు. నెక్స్ట్ కమింగ్ మంత్స్లో తీసుకొస్తారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఏం తెలియదు. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో రాబోతుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ One UI 7 అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 7వ తారీఖు రోజు ఇప్పుడు సామ్సంగ్ డివైజెస్కి One UI 7 అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అన్నిటికీ రావు. సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్కి వచ్చేసరికి S23, S24 సిరీస్కి వస్తాయి. అండ్ ఒకవేళ మీరు ప్యాడ్స్ యూస్ చేస్తుంటే S9, ట్యాబ్ S9, S10 సిరీస్కి అయితే రాబోతున్నాయి. ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్స్ విషయానికి వస్తే Z Fold 5, Z Fold 6, Z Flip 5, Z Flip 6 ఈ ఫోన్స్కి అయితే రాబోతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఏప్రిల్ 7 స్టేబుల్ One UI 7. మిగతా వాళ్ళకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఏ డివైస్ సపోర్ట్ ఉందో One UI 7 అన్నిటికైతే వస్తుంది. కాకపోతే One UI 7 ఒకవేళ మీరు One UI 6 యూస్ చేస్తున్నారు అనుకోండి, సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేస్తుంది, 7 ఒకసారి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. చాలా బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ యూఐలో. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X8 Ultra. ఈ ఫోన్లో వీళ్ళు ఏదైతే ఎలక్ట్రిక్ స్లైడర్ ఉందో దాన్ని తీసేసి బటన్ తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి మ్యాజిక్ క్యూబ్ కీ. ఫ్యూచర్లో ఏదైతే వన్ప్లస్ ఫోన్స్లో కూడా మీరు అలర్ట్ స్లైడర్ అయితే ఉండదు, ఈ మ్యాజిక్ క్యూబ్ కీనే యూస్ చేస్తారు. దీన్ని మల్టిపుల్ ఫంక్షన్స్కి యూస్ చేయొచ్చు అనమాట. దీనికి సింగిల్ ప్రెస్, లాంగ్ ప్రెస్, డబుల్ ప్రెస్ ఇట్లాంటివి ఫంక్షన్స్ అయితే తీసుకొని వస్తారు. ఇది ప్రజెంట్ అయితే X8 Ultraలో ఫస్ట్ తీసుకొని రాబోతున్నారు ఒప్పోలో. ఒప్పో ఫైండ్ X8 Pro ఆల్రెడీ వచ్చేసి దానిలో అలర్ట్ స్లైడరే ఉంటుంది. అల్ట్రా మోడల్ లాంచ్ చేయబోతున్నారు. దానిలో ఈ మ్యాజిక్ క్యూబ్ కి చూస్తాం మనం. ఇండియాకి అల్ట్రా మోడల్ మాక్సిమం రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ ఫౌండర్ సునీల్ మిట్రా గారు చెప్తున్న ప్రకారం చూస్తే వీళ్ళు స్పేస్ ఎక్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని SATG సర్వీసెస్ తీసుకొస్తామని చెప్తున్నారు. 4G 5G లాగా SATG అనమాట. శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ అనమాట. శాటిలైట్ నుంచి మేము మొత్తం సిగ్నల్స్ వచ్చేస్తాయి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ అడవులైనా ఉండండి, మీకు సిగ్నల్స్ అయితే వస్తాయి అనమాట. మీరు ఫోన్ అయితే యూస్ చేసుకోవచ్చు, ఎవరికైనా కాల్ చేయొచ్చు. కానీ వాళ్ళ ఫోన్స్లో సిగ్నల్ ఉండాలి. ఈ సర్వీస్ వీళ్ళు స్పేస్ ఎక్స్తో కొలాబ్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఫ్యూచర్లో ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ప్రజెంట్ అయితే ఇంకా ఇది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే జెబ్రానిక్స్ గేమింగ్ మానిటర్. ఇది మీకు 6,936 రూపాయలకే వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే. ఇది ఫుల్ HD 25 ఇంచ్ డిస్ప్లే. ఆ ప్రైస్కి అయితే రావు. ఫుల్ HD 25 ఇంచ్ డిస్ప్లే. అది కూడా 180 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమింగ్ సంబంధించి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ దీని మీద మీకు 1,500 రూపాయలు కూపన్ వస్తుంది. 562 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం కలుపుకొని 6,936 రూపాయలకి అయితే ఈ మానిటర్ వస్తుంది. ఇంకొకటి ఇది వచ్చేసరికి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ టీవీ 25,000 అరౌండ్ వస్తుంది. సో సామ్సంగ్ క్రిస్టల్ 4K టీవీ. దీని మీద SBI కార్డ్స్ మీద 4,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. రెండు డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi CV సిరీస్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న ఫోన్. ఎందుకంటే ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి. CV4 ఇండియా కూడా వచ్చింది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే దీనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ లైఫ్. ఇది 4700 mAh బ్యాటరీతో వచ్చింది CV4. బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి అంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ వచ్చేది కాదు. ఇప్పుడు CV5లో బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అయిపోతున్నారు. CV5లో 6000 mAh బ్యాటరీ తీసుకొని రాబోతున్నారు. ఇవి గ్లోబల్గా CV5 అని వస్తాయి. ఇండియాలో 14CV, 15CV ఈ పేరుతో రావచ్చు. లాస్ట్ టైం 14CV వచ్చింది కాబట్టి ఇప్పుడు Xiaomi 15CVగా తీసుకొని రావచ్చు. Xiaomi 15 అన్బాక్సింగ్ రోజు మన ఛానల్ అయితే వచ్చింది. ఒకవేళ చూడకపోతే చెక్ చేసేయండి. ఎండ్ కార్డ్స్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కామర్స్కే బురిడి కొట్టించారు ఒక సామాన్య వ్యక్తి. మామూలుగా మనకి ఫోన్లు చేస్తుంటారు, మన దగ్గర డబ్బులు కొనడానికి రకరకాలు చేస్తూ ఉంటారు స్కామర్స్, తెలిసిందే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలామంది స్కామర్స్ చేతిలో డబ్బులు అయితే పోగొట్టుకుంటూనే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేశాను. ఒకసారి మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇలాంటి స్కామర్స్కి బురిడి కొట్టించాడు. ఇది కాన్పూర్లో జరిగింది. కాన్పూర్లో భూపేందర్ సింగ్ అనే ఒక వ్యక్తికి స్కామర్స్ దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల సైడ్ నుంచి నీ 18+ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, దొరికినాయి మాకు, మీ ఇంటర్నెట్లో పెట్టేస్తాం అని చెప్పేసి ఫోన్ చేయగా మనకు భయపడిపోయి ఫోన్ కట్ చేసేసాడు. బాగా భయపడ్డాడు. తర్వాత ఇంటర్నెట్లో ఎతికాడంట వీటి గురించి. అయితే చాలామంది ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు ఇట్లాంటి వాటిని నమ్మకండి అని చెప్పేసి. స్కామర్ కాల్ అని చెప్పి దానికి అర్థమైంది. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తి నాకు భయం వేస్తుంది, మీరు అట్లాంటివి ఇంటర్నెట్లో పెట్టకండి, నేను చిన్నపిల్లోని, నేను ఇంకా 10th క్లాస్ చదువుతున్నాను, మీరు అలాంటి పనులు చేయకండి ప్లీజ్ అని చెప్పేసి అతను వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు స్కామర్స్ దగ్గర.
సరే సరే నేను ఏం చేయంలే కానీ ఇంటర్నెట్లో పెట్టంగానే ఒక 16,000 రూపాయలు మాకు ట్రాన్స్ఫర్ చేయి, ఏమీ లేకుండా మేము డిలీట్ చేస్తాం వీటిని అని చెప్పేసి చెప్పాడు. నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను చదువుకుంటున్నాను, మొన్ననే మా అమ్మ చైన్ తాకట్టు పెట్టింది, అది విడిపించాలన్నా కానీ మాకు 3,000 రూపాయలు కావాలి అని చెప్పేసి చెప్పాడు అనమాట. 3,000 రూపాయలు నేను ఇస్తా, చైన్ విడిపించి అది అమ్మేసి నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి చెప్పాడు. మొత్తం 19,000 వీడు ఇచ్చిన 3,000 ప్లస్ ఆ 16,000 కలిపి. సరే అని చెప్పేసి 3,000 వేయించుకున్నాడు. వీళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎందుకు డబ్బులు వేయలేదంటే, నేను షాప్కి వెళ్ళాను, దాని మీద ఇంట్రెస్ట్ పడింది, ఇప్పుడు 3,000 కాదు ఇంకా 4,500 రూపాయలు కట్టాలని చెప్పేసి ఆ 3,000 కూడా లాక్కొని పంపించేశాను అన్నంటే మళ్ళీ 4,500 రూపాయలు స్కామర్స్ దగ్గర నుంచి చేయించుకున్నాడు. తర్వాత మళ్ళీ వాళ్ళకేం ఫోన్ చేయలేదు, పత్తా లేదు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఇంట్లో కండిషన్ బాగాలేదు, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, అందుకే డబ్బులు వాడేశాను, ఒక 3,000 రూపాయలు తక్కువైనాయి, 3,000 రూపాయలు ఇస్తే నేను చైన్ తీసుకొచ్చేసి అమ్మేసి నీకు డబ్బులు వేస్తా అని చెప్తే 3,000 రూపాయలు మళ్ళీ వేశారు. సేమ్ స్కామర్స్ మన దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజుతారు, స్కామర్స్ దగ్గర నుంచి మనోడు అట్లా డబ్బులు అయితే గుంజాడు. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, స్కామర్స్కి ఫోన్ చేసి నువ్వు మాకు 16,000 వద్దేం ముద్దు, నాకు నా దగ్గర నుంచి తీసుకున్న 10,500 రూపాయలు ఫస్ట్ నాకేయి అంటే అప్పుడు ఫోన్ కట్ చేసేసి ఆ నెంబర్ బ్లాక్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా చెప్పాడు అనమాట. ఇలా నాకు కాల్ వచ్చింది, దగ్గర నుంచి 10,500 రూపాయలు తీసుకున్నా అని చెప్పేసి. ఇప్పుడు తర్వాత ఒక వీడియో చేసి మరి పోలీసులు ఎడ్యుకేట్ చేపిస్తున్నారు అనమాట, స్కామర్స్నే స్కామ్ కొట్టించిన వీడియో అని చెప్పేసి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే రాజశేఖర్ అడుగుతున్నారు, హైదరాబాద్లో పిక్సెల్ సర్వీస్ సెంటర్ లేదు, నేను పిక్సెల్ 8 కొన్నాను, 5 months అవుతుంది, టచ్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. పిక్సెల్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్ అయితే లేదు, కాకపోతే వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఇంతకుముందు ఏంటంటే పికప్ డ్రాప్ ఉండేది, పిక్సెల్ సర్వీస్ చేయించుకోవాలనుకుంటే మీరు, ఇప్పుడు అట్లా లేదు. F1 సొల్యూషన్స్ అని చెప్పేసి తెలంగాణలో 3 చోట్ల మీకు పిక్సెల్ సర్వీస్ సెంటర్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 4 చోట్ల ఉంది. ఒకవేళ మీకు డీటెయిల్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం, మీ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటాయి అడ్రస్లు, ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. తెలంగాణవి, ఆంధ్రప్రదేశ్ సపరేట్. ఒకవేళ మీరు హైదరాబాద్లో కావాలనుకుంటే బేగంపేటలో కూడా ఉంది, అక్కడ నుంచి మీరు చేయించుకోవాలనుకుంటే సర్వీస్ చేయించుకోవచ్చు. మనకి అర్బన్ కంపెనీ 15 minutes మెయిడ్ సర్వీసెస్ తీసుకొని వచ్చారు ముంబై సిటీలో. మీరు మెయిడ్ సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు 15 minutes లోపు మీ ఇంటికి మెయిన్ అయితే పంపిస్తారు. వాళ్ళకి 1 hour 2 hour అట్లా ఛార్జెస్ అయితే ఉన్నాయి. 1 hourకి 49 రూపీస్, 1.5 hourకి 75 రూపీస్, 2 hours వచ్చేసరికి 99 రూపీస్. సో ఇట్లా ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇది కొత్తగా ట్రై చేస్తున్నారు అర్బన్ కంపెనీ వాళ్ళు. అంటే మెయిడ్ అంటే వచ్చి మీకు ఇంట్లో పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, బాత్రూమ్ క్లీన్ చేయడం ఇట్లాంటివి అయితే చేస్తారనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ లేడీస్ వెళ్ళినప్పుడు కొద్దిగా సెక్యూరిటీ కూడా ఉండాలి. వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే మనం మెయిడ్ చూస్తే మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా మెయిడ్ సర్వీసెస్ అనేది ఎవరో బుక్ చేసుకుంటారు, తెలియని ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నెక్స్ట్ మనకు చైనాలో లీవ్జియా అని చెప్పేసి ఒక లేడీ 36 మందిని బురిడి కొట్టించింది. నార్మల్గా డేటింగ్ యాప్స్ నుంచి డేటింగ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒకరిని పట్టుకుంటుంది, సో వాటితో డేటింగ్ చేసిద్ది. వాళ్ళిద్దరూ ఏదో ఎమ్మటెమ్మటే కాదనమాట, చాలా కాలం నుంచి జరుగుతుంది ఇది. సో తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మనం పెళ్లి చేసుకుందాం, ఈ అపార్ట్మెంట్ తీసుకుందాం అని చెప్పి ఒక అపార్ట్మెంట్ చూపిస్తుంది. అపార్ట్మెంట్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది, మనోడు రిజిస్ట్రేషన్ చేయించేస్తాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనితో గొడవ పెట్టుకొని విడాకులు తీసేసుకుంటుంది అనమాట, విడిపోతారు. తర్వాత అపార్ట్మెంట్ ఎవరి పేరు మీద తన పేరు మీద ఉంది కాబట్టి దాన్ని అమ్మేసుకుంటుంది. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు 36 మంది బురిడి కొట్టించింది. దానిలో చాలామంది అపార్ట్మెంట్ అయితే కొన్నారు, కొంతమంది కొనలేదు, కొంతమంది కొన్నారు. సో ఎవరైతే అపార్ట్మెంట్ కొన్నారో చాలామంది లోన్స్ పెట్టి కూడా కొన్నారు. వాళ్ళని లోన్లు తెచ్చుకొని బ్యాంక్ అడుగుతుంటే మాకు సంబంధం లేదు, అసలు నా పేరు మీద కూడా లేదు, నేను లోన్ కట్టినా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పోలీసులు కేసు బుక్ చేశారు, ఏమైనా తూతున్నారు. ఒకవేళ మీరు ప్రాపర్టీ ఉంచుకోవాలనుకుంటే మీ పేరు మీద, మీ భార్య పేరు మీద ఉంచుకోవద్దు, మీ అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి. గిఫ్ట్ రూపంలో తర్వాత మీరు తీసేసుకోవచ్చు. భార్య పేరు మీద కానీ మీ పేరు మీద ఉందనుకోండి, భార్య పేరు మీద భార్యకి వెళ్ళిపోద్ది విడాకులు తీసుకుంటే. మీ పేరు మీద ఉందనుకోండి 50% 50 చేసుకొని తీసుకుంటారు. అది మీ అమ్మ పేరు మీద ఉందనుకోండి ఏం చేయడానికి ఉండదు. నెక్స్ట్ మనకి గ్రాకే ట్విట్టర్లో అందరిని పచ్చిబూతులు తిడుతుంది. దాంతో గౌరవంగా మాట్లాడుతుంది. ఎవరైనా మీరు దాన్ని బూతులు తిడితే అది కూడా బూతులు తిడుతుంది. హిందీలో తిడుతుంది, తెలుగులో తిడుతుంది. చాలా ముద్దుగా తిడుతుంది అనమాట. చాలామంది అంత తిట్టించుకోవడానికి దాన్ని రెచ్చగొడుతున్నారు. నిన్నటి నుంచి ఇది ఒక పంచాయతీ అయిపోయింది అనమాట. గ్రాకే అని వేలు పెట్టి మరి గెలిచి తిట్టించుకుంటున్నారు మన వాళ్ళు, రకరకాలుగా తిట్టించుకుంటున్నారు. అవన్నీ నేను చెప్పలేను ఇక్కడ. కావాలంటే మీరు కూడా వెళ్ళి దాన్ని తిట్టండి, దాని నుంచి వచ్చే రెస్పాన్స్ ఒకసారి చూడండి. ఈ గ్రాక్ అయిన అట్లా ట్రైన్ చేశారు. సో ఒకవేళ మీరు మీ మొత్తం పాస్ట్ హిస్టరీ మొత్తం మీ ఎక్స్ అంటే ట్విట్టర్ హిస్టరీ మొత్తం చెక్ చేసిద్ది. మీరు దాంతో బాగా మాట్లాడారనుకోండి, మీరు ఏదైనా హీరో ఫ్యాన్ అనుకోండి, మీరు బాగా మాట్లాడి దానికి అనుకూలంగా మాట్లాడతారు, మీ హీరోకి మీకు అనుకూలంగా మాట్లాడుతుంది. మీరు ఏదన్నా దాన్ని రివర్స్లో తిట్టారనుకోండి,
మిమ్మల్ని మీ హీరోని కలిపి తిట్టిద్ది అనమాట. మీ ఏదైనా ఫ్రాంచైజ్, మీరు ఆర్సీబీ ఫ్యాన్ కానివ్వండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఏదో ఒకటి మీరు మొత్తం హిస్టరీ చెక్ చేసి దాని ప్రకారం మిమ్మల్ని రెచ్చగొట్టిద్ది, అది మీరు రెచ్చగొడుతుంది దాన్ని. సో అట్లా తయారు చేసేదండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. Xiaomi 15 వీడియో మిస్ అయితే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా. సెలవు, బాయ్.